ఆ బంగారు జింకను చూసి సీతమ్మ దాన్ని తీసుకురమ్మని రాముడిని అడిగింది. సీతమ్మ కోరిక కోసం రాముడు ఆ జింక వెంట వెళ్ళాడు. సీతమ్మ కోరిక కోసం రాముడు ఆ జింక వెంట వెళ్ళాడు. ఆ జింక మాత్రం రాముడిని ఇంకా అడవిలోకి తీసుకెళ్తూనే ఉంది. అక్కడ ఆశ్రమం దగ్గర సీతమ్మ, లక్ష్మణుడు ఒంటరిగా మిగిలిపోయారు. కాని వారికి తెలియకుండా ఒక పెద్ద ప్రమాదం దగ్గర పడుతోంది. Suddenly, a cry was heard in the forest, like the voice of Rama. ఆ శబ్దం విని సీతమ్మ చాలా భయపడింది. రాముడికి ఏదో ప్రమాదం జరిగిందని ఆమె అనుకుంది. ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? Keep watching for next episode.